విశ్వాసము, faith. The prayer offered in faith saves the sick, and the Lord shall raise him up. James chapter 5 verse 15. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును, దేవుడు వానిని లేపును. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాసయాత్ర దూరమెంతైన బిందుగా తోచెనో, విరజిమ్మె బలము ప్రసరించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్. అందాల తార అర్దించే నాకయంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఆనంద సాంద్రము పొంగే నాలో అమర కాంతిలో, ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా తోచెనో, విరజిమ్మె బలము వికసించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్. యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు, ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితే. యేసయ్య తార ఎప్పటి వోలే ఎదురాయే త్రోవలో, ఎంతో ఎబ్బురపడుచు విస్మయమందుచు ఏగితి స్వామి కడకు. ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సౌధమే, బాలుని చూడ జీవితమంత పవనమాయెనో. ప్రభు పాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యమో, విరజిమ్మె బలము ప్రసరించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్. ఎంత చక్కని పాట! అంటే ఆకాశ నక్షత్రాలు దేవుని కీర్తిని ఎట్లా వివరిస్తూ ఉన్నాయి చూసారా? నోరు లేనటువంటి ఆ నక్షత్రాలు దేవుని కీర్తిని వివరిస్తూ ఉన్నాయి. అందాల తార అర్దించే నాకయంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఈ భూలోకం అంతటా కూడా, భూలోకానికి ఎంతో దూరంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు దేవుని కీర్తిని వివరిస్తున్నాయి. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి సృష్టిలో ఎప్పటికీ కూడా. నాసా కానీ, ఇస్రో కానీ, ఆ స్పేస్ ఆర్గనైజేషన్స్ని మనం కన్సల్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఎన్నో మిస్టరీస్, ఎన్నో హిడెన్ ట్రూత్స్, ఎన్నో సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ మనకి తెలియజేస్తారు. ఇప్పుడు బిర్లా ప్లానిటోరియం ఉంది, ఇంకా అనేకమైనటువంటి ప్లానిటోరియం ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి, మనకి తెలియనటువంటి విషయాలు. ఇప్పుడు చూడండి గెలీలియో గెలీలియో అనే సైంటిస్ట్ ఏమని చెప్పారు, మనమన్నది జియోసెంట్రిక్ యూనివర్సిటీ కాదు, సోలార్ సెంట్రిక్ యూనివర్స్ అని చెప్పారనమాట గెలీలియో. అంటే ఏమిటంటే భూమి శాశ్వతముగా స్థిరముగా లేదు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది అని చెప్పారు. చూసారా, గెలీలియో ఈజ్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్. నేను ఒక పేటెంట్ అప్లికేషన్ సబ్మిట్ చేశానమాట బారెలాన్ యూనివర్సిటీ ఇజ్రాయెల్లో. ఆ పేటెంట్ ఆఫీస్ హెడ్
ఇట్లా అడుగుతారు, ఆర్ యూ అహెడ్ ఆఫ్ యువర్ టైమ్, ఆర్ యూ అహెడ్ ఆఫ్ ద టైమ్. ఇన్ వన్ వే ఇట్ మే బి సో. మనం ఇన్వెన్షన్స్, sometimes our inventions are ahead of time. Means some kind of trend is currently going on. We are proposing a totally new invention that will open a new avenue. We are going to be a trend setter, that is being ahead of times. Such thoughts, such inventions, such new knowledge will not be received positively because people are of one particular faith. The faith of the people those times is that the universe is geocentric. All the stars are rotating around the earth, at least the sun is moving around the earth and earth is static. Galileo said, no, it's not like that. Sun is static and earth is moving around the sun, and also earth is moving on its own axis, what is called rotation. Once earth completes one full rotation, day and night are completed. Likewise, when earth completes one revolution in its orbit, 1 year is completed. You see the majesty of God, the glory of God. God created the celestial balls. The celestial balls are just following the path that God has provided them. The Earth will not deviate from its orbit, Earth's orbit. There are so many satellites that were launched into Earth's orbit to know the climatic conditions, for investigations, for monitoring uh, security and safety related issues, and many other things. This satellite information is very authentic and it's very useful. Knowledge has advanced so much, and our faiths of yesterday are completely erased, and we are given evidence so that we have faith on new knowledge, new theories. But one thing that do not change with time is Jesus Christ. I am the same yesterday, today, and forever. Those that put their faith in me shall never be put to shame. So, when we have faith in Jesus Christ and pray, that prayer offered in faith gives healing. Healing of the sick. Sickness is one problem that most of the people globally are facing. It's not unique to third world countries. Even highly advanced nations are facing complications with health emergencies. Remember Wuhan, the health emergency in Wuhan. I myself was the eyewitness how the tragedy, the great tragedy started. It was 2020, 2020, early 2020, January 2020, and most of the Chinese are traveling from their own places to their native places to have the beautiful Spring Festival. Spring Festival is one remarkable festival in China. Why I know all these festivities is my supervisor, Chinese supervisor, is an extraordinary person. He cares for the foreigners. Though he has a big group, I am the odd man out. I am the only Indian in his research group. Yet he is very careful of me, and he writes to the university office staff well in advance that I do have an Indian postdoc apart from my own Chinese group. So, what are all you send for me? The gifts for Spring Festival.
One parcel gift also has to be sent to Dr. Indranil's address, like that. Such a diligent person. There will be gift coupons, gift cards, occasionally provided by the university where I work. The university is Shanghai Jiaotong University. It's a very large, big campus, and Shanghai Jiaotong University (SJTU) is one of the world-renowned institutes, and within China, it is one of the top five academic institutes. I mean, I'm very privileged to be there in SGTU. The staff, the people all over there, including the security, were very polite and very receptive to Indians, especially. Of course, there are a few more Indian staff working in SGTU, and most of the foreigners are from Pakistan and some other countries. I do had some Pakistani friends, families. So nicely interacting with me, and it was a pleasant stay. What made my stay pleasant is, first thing and foremost, is Professor Shinling Wang sir. Of course, he's a gentle person, very polite person. His guidance and his specificity in research, like the very first day when I went to his office, I was astonished. He made me sit right in front of his table, opened his laptop, and showed all his laptop to me, and he presented for over 45 minutes what are all his research group is doing. Nobody has ever shown me their laptops, and nobody has covered fully what all the research work that is being done in their group. It is firstly only Shinling Wang sir who was so open and exposed everything to me, and such a nice person indeed. It was nice interacting with Professor Shinling Wang sir. And after the presentation, sir has told Dr. Neil, what I expect from you is you need to characterize my interface. You need to develop new methods to characterize the materials that I give you, carbon fiber reinforced composites. Some you can prepare by yourself, and also characterize certain things that I give to you. Basically, it is characterization. It's analysis of the interface of carbon fiber reinforced composites. What is expected of Shinling Wang sir is very clearly told, and it's very specific. So working became much easier. Of course, it has its own difficulties. Not all things are easy. The work is something related to polymers, something related to composites, something related to carbon fibers, carbon materials. I gained knowledge all through my PhD, but related to polymers, related to composites, I need to work extensively. There were tough times, even starting with carbon fibers. There are a variety of carbon fibers that Shinling Wang sir bought from Japan. Japanese material was given to me to characterize, and out of all the carbon fiber materials, commercial, that are given to me, the pitch based fibers are very, very difficult to work. First of all, to work with the carbon fibers and to characterize the materials and to prepare composites out of these carbon fibers, what we need to do is we need to isolate single fibers from the filaments, from single filaments from the tows. Tows means there will be some 3000 or 5000 fibers together as a bunch. We do not call them bunch, we call them tau. 3k tau, 5k tau, like that. And getting one a single fiber separated from this pitch based fibers is very, very difficult. We try to separate 1 millimeter fiber from the tau, 2 millimeters. When we come to 5 millimeters, 0.5 centimeters, it will be broken. At least we should have at least 5 centimeters or even above 5 centimeters tau to stick it to the sample holder and prepare composite, and then subject it to characterization, whether it is mechanical or chemical. It's indeed very difficult. Morning I come at 9 o'clock, and evening I work up to 6 o'clock in the lab, and isolating one single fiber from the tau is a Herculean task. It used to break down.
when I used to take the filament to my Chinese collaborator, of course, he acted as my guide also, Chen Chongyang, such a nice person. He simply says, "This is not one. There are more than one fibers. There is more than one fiber." Means unless we have a single fiber filament, we cannot characterize thoroughly the surface of the filament. Such was the tough time. One morning, when I was not able to do, I just raised up my hand and prayed, Lord, it's not for me. With my own strength, I cannot do. I need a divine intervention. Uh, Faith, prayer of faith. Lord, guide me. I just prayed out of faith. God will guide me. God will counsel me to overcome the problem. There are many such examples, not only in my research life, not only in my many things. All through 46 years, seen so many floods, so many famines, so many dark attacks from demonic forces, invisible forces. In all those things, the faith in Jesus has given me victory. In the name of Jesus, in the name of not outsiders, from within. ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు కదా, బయట వాళ్ళని ఎందుకు అనుకోవడం, ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు, వాళ్ళ నుంచే వస్తాయి. ఎవరు నమ్మేశారు యోసేపుని? యోసేపు నమ్మేసింది బయట వాళ్ళ? సొంత అన్నదమ్ములే కదా యోసేపుని బానిసగా అమ్మేశారు. అట్లా బయట నుంచి కాదు. దీస్ డార్క్ ఫోర్సెస్ ఆర్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఫ్రమ్ వితిన్. అట్లా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈ అంధకార సంబంధమైన చీకటి శక్తులు, వాటి యొక్క క్రియలు ఎక్కడి నుంచి వచ్చినా కూడా యేసు నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప విడుదల, గొప్ప జయం యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించారనమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ we have the victory, hallelujah. In the name of Jesus, in the name of Jesus, demons will have to flee. Demons ఉన్నాయా? ఒక జర్నలిస్ట్ ఇట్లా అడిగారనమాట విన్స్టన్ చర్చిల్ గారిని. విన్స్టన్ చర్చిల్ అంటే ఏమన్నా సామాన్యుడా? విన్స్టన్ చర్చిల్ అంటే వార్ టైమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద గ్రేట్ యునైటెడ్ కింగ్డమ్. ఇట్లా అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఆర్ దేర్ ఈస్ దేర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్? టెరిస్ట్రియల్ అంటే భూలోకం. భూలోకంలో జీవం గురించి మనకు తెలుసు. ఆ భూలోకమునకు ఆ పరిధికి మించి విశ్వంలో జీవమున్నదా? ఈస్ దేర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్? ద ఆన్సర్ ఈజ్ అసర్టివ్. Winston Churchill responded positively. Unless he has authentic evidence, why he will respond positively? Is he mad? Winston Churchill has already written a very authentic document on extraterrestrial life also. By that, being a politician, being a statesman, apart from being a politician, he is a great researcher too. One of his research documents on extraterrestrial life has already been published, and his answer to the journalist is assertive. If we ask NASA or ISRO, the chief will know what it is all about, the extraterrestrial life. Moving forward, where are we? Faith. The prayer offered in faith will heal the sick, and the Lord will raise him up. There are so many miracles in my personal life. At least sickness ఎందుకు వస్తుందంటే, నాట్ ఓన్లీ ఫిజికల్ థింగ్స్, దెర్ ఆర్ ఆల్సో సమ్ spiritual realm also. There are dark forces which are battling constantly with human race, and sickness is inflicted upon the such dark forces also to overcome any kind of weakness, any kind of spell. చేతబడి అంటాం, ఈ మాంత్రిక తాంత్రిక దయ్యపు శక్తులు అంటాం. లేవని చెప్పగలమా చెప్పండి? లేవని ఎట్లా చెప్పగలం? అవన్నీ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అన్ని నామముల కన్న మిన్నైనది యేసునామము, యేసునామము. జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అన్ని నామముల కంటే పైనామం. నేను నా సొంత మాటలు ఏం చెప్పట్లేదు కదా, బైబిల్ గ్రంథంలో ఉంది. Every tongue will confess that Jesus Christ is the Lord. Every knee shall bow down before him. This is the prophecy. What can we do? It has to happen because no other person has ever offered himself as a ransom for the forgiveness of sins of mankind. If we say that we have no sin in us, we are deceiving us and there is no truth in us. మనలో పాపము లేదని మనం చెప్పుకునే ఎడల మనలను మనం మోసపుచ్చుకొనుచున్నాము, మనలో సత్యము లేదు. అటువలనే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయని. If we confess our sins, he is just and faithful that he will cleanse us of all our unrighteousness and makes us clean. ఎవరికి వద్దండి క్లీన్నెస్? ఇప్పుడు చూడండి, తల్లి పుట్టగానే
ఆ తల్లి ఎంత చక్కగా పిల్లల్ని శుద్ధీకరిస్తుంది. ఆ పిల్లలకి స్నానం చేయడం తెలుసా? పిల్లలు ఇప్పుడంటే డైపర్స్ వచ్చేసాయి. పిల్లలు మూత్రానికెళ్ళేది, మలాన్ని విడిచిపెట్టేది వాళ్ళకేమైనా తెలుస్తుందా చెప్పండి? ఆ పిల్లలకేమి తెలీదు. నేచురల్ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు పూర్వం చూడాలి. ప్రతి 2, 3 అవర్స్‌కి ఆ పక్కంతా గూడా పాడు చేస్తా ఉంటే పిల్లలకి ఆ తల్లులు ఎంత కష్టపడేవారో మహాతల్లులు. ఇప్పుడు మన బట్టలు మనం ఉతుక్కోవడమే కష్టం. ఇప్పుడు నేను ఈ కొరియా వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రం నేను వాషింగ్ మెషిన్ అంటే ఏంటో తెలుసుకున్నాను. అప్పటి వరకు నాకు వాషింగ్ మెషిన్ అంటే ఏంటో తెలీదు. కొరియా ఎప్పుడు వెళ్ళాను నేను? 2017, 2016 నవంబర్ ఫస్ట్ కొరియా వెళ్ళాను. కొరియా వెళ్ళేంత వరకు చెప్తే నమ్ముతారా? అప్పటికి నాకు ఎన్ని సంవత్సరాలు? 37వ సంవత్సరంలో కొరియా వెళ్ళాను. అప్పటి వరకు నాకసలు వాషింగ్ మెషిన్ అంటే ఏంటో తెలీదు. అసలు ఎట్లా ఉపయోగించాలో తెలీదు. వాషింగ్ మెషిన్ తెలీదంటే ఏంటంటే వాషింగ్ మెషిన్ ఎందుకు ఉపయోగిస్తారో తెలుసు. అది ఎట్లా వర్క్ చేస్తుందో తెలుసు. ఆపరేషన్ ఏమి నేను చేసి ఉండలేదనమాట. అప్పటి వరకు అసలు నేను వాషింగ్ మెషిన్ ఉపయోగిస్తే కదా! నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే నా బట్టలు నేనే ఉతుక్కునేవాడిని. ఇంట్లో ఉన్నంత వరకు మా తల్లిగారు ఉతికేవారు మహాతల్లి. ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు పిల్లల బట్టలు ఆవిడే ఉతికేవారు. ఇప్పుడు ఇంట్లో భార్యలే చేయట్లేదు అంతే కదా! వాళ్ళ బట్టలు కూడా మనమే ఉతకాలి. చెప్పుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎందుకని? ఆ! నేను పలానా నేను పలానా పొజిషన్‌లో ఉన్నాను. నేను బట్టలు ఉతుకుతానా? మీ అమ్మకి పనోళ్ళు లేరా? నేను పందాన్ని పెట్టుకోలేనా? ఇట్లాంటి వాగ్వివాదాలు, పొజిషను, డబ్బు ఇవన్నీ కూడా భార్యని చెయ్యవు కదా! అది విడిచిపెడదాం. మనం ఎక్కడున్నాం విశ్వాసం. దేవుడే తీర్పు తీరుస్తాడు. ఏమిటి అంటే 37వ సంవత్సరం వచ్చేంత వరకు వాషింగ్ మెషిన్ అంటే తెలీదు. నా చేతులతో నేను ఉతుక్కునేవాడిని. మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళ బట్టలన్నీ గూడా ఉతికేవాడిననమాట. అది. అందువల్లే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. ఏమిటంటే పని చేసే ఆహ్, మనసుండదు. ఏమవుతుంది? ఆ! ఒబేసిటీ, ఇంక చెప్పుకుంటా పోతే డయాబెటిసు, ఆర్థరైటిసు, ఇంకేమిటి బ్లడ్ గ్లూకోజు, థైరాయిడ్ వీటిలో ఏమీ లేవు దేవుని కృపను బట్టి నాకు. ఎందుకని కష్టపడి పని చేస్తాను. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు పిండి మరలాగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఆ తిరగట్రాయి తిప్పుతా ఉన్నట్లు ఏదో పని చేస్తాను. ఇప్పుడు తిరగలే అంటే ఎవరికి తెలుసులేండి. పిండి మరంటే ఎవరికి తెలుసులేండి అసల. ఇప్పుడంతా ఆట. రెగ్యులర్‌గా షాప్‌కి వెళ్ళేది, గోధుమ పిండి ప్యాకెట్ ఒక కిలో కొనుక్కునేది, వచ్చేది. అంతే కదా! మనం చిన్నప్పుడు అంటే అట్లానా? గోధుమలు కొనుక్కునే అంటే రేషన్ షాప్‌కెళ్తే 5 కిలోలు గోధుమలు ఇస్తారు నెలకి. ఆ గోధుమలు తీసుకొని చక్కగా ఎండబెట్టి, చక్కగా వాటిలో ఉన్నటువంటి ఆహ్, ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూసి, అందులో ఆహ్, గోధుమలు కాని వాటిని గురుగుల్ని తీసేసి, గోధుమల నుంచి గురుగులు వేరు చేయాలి కదా! అవన్నీ చేసి, తర్వాత పిండి మరకు వెళ్ళి, పిండి మరలో ఆడించి, తర్వాత పిండి మరతో అయిపోయిందా పని అంటే లేదు. తర్వాత మళ్ళా ఒక జల్లెడ తీసుకొని, ఆ జల్లెడతో జల్లించి, ఆ! సరిగ్గా మెత్తని పిండి అవ్వకుండా ఏమన్నా ఉండిపోయినాయా గోధుమలు అని చెప్పి, ఆ నూక ఏమైనా ఉందా అని చెప్పి జల్లించి, ఆ మెత్తని పిండి తీసి పిసికి అప్పుడు చపాతీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తా ఉన్నారు? ఆ టైంలో అంటే ఎన్ని పనులు చేసేవాళ్ళం. మార్నింగ్ టైప్ రైటింగ్ క్లాసెస్‌కి వెళ్ళేది, షార్ట్ హ్యాండ్‌కి వెళ్ళేది, ట్యూషన్స్ చెప్పించుకునేది. ఇంట్లో ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసాం. అందుకనే కదా ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. అందుకనే కదా ఇంత చురుగ్గా ఉన్నాం. 46 ఏళ్ళొచ్చినా. ఇప్పుడు 30 ఏళ్ళకే తలనెరిసిపోయాయి. ఏమిటి అంటే షాంపూలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు షాంపూలు. ఉదయం నుంచి రాత్రి వరకు డియోడరెంట్సు, ఈ కెమికల్సు, ఆ కెమికల్సు. ఎందుకని? ఆ ఫ్రాగ్రెన్సెసు, ఈ ఫ్రాగ్రెన్సెసు. ఎందుకని? నేనొక ఫ్రాగ్రెన్స్ వాడను, ఒక డియోడరెంట్ వాడను. వాడితే ఆ కొబ్బరి నూనె ఒకటి వాడతాను. బైబిల్ గ్రంథంలో ఉంది కదండీ! తలకు తైలం కొదవ చేయొద్దని. తలకు కొబ్బరి నూనె మాత్రం రాస్తాను. ఎవరు నష్టపోయారు? ఎవరు లాభం పొందుకున్నారు చెప్పండి? దేవుని వాక్యం విన్నటువంటి వాళ్ళు ఎప్పుడు గూడా సీయోను చుట్టూ పర్వతములు ఉన్నట్లు కదలకుండా ఉంటారు. వాళ్ళు స్థిరంగా ఉంటారు. వాళ్ళ చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది. దేవుని దూతలు వాళ్ళకి కాపుదలగా ఉంటారు. సీయోను చుట్టూ పర్వతములు ఉండినట్లు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉండినట్లు, ఇది మొదలుకొని ఆయన దూతలు మీ చుట్టూ ఉండి మీకు కాపుదలనిస్తారన్న దేవుని వాక్యం ఉంది కదా! అది దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం స్థిరంగా ఉన్నప్పుడు నేను ఇంట్లో అంట్లు తోమడానికి వచ్చానా? నేను బట్టలు ఉతకడానికి వచ్చానా? ఎందుకొచ్చావు మరి? ఇంట్లో ఉంటే ఆ పనులు చేసుకోవా? ఎవరితో వాదన? ఎవరితో యుద్ధం? చిన్న మాట దగ్గర నుంచి పెద్ద మాట వరకు ప్రతిరోజు పోరు. ఎందుకని ఒక ఇంట్లో ఉండేది? ఇష్టం లేకపోతే పోవచ్చుగా. వేరు వేరుగా ఉండొచ్చుగా. రోజు గుద్దులాడుకోవడం, పిల్లలకి భారం. ఎందుకంటే వీటన్నింటికి ఒక మూలాలున్నాయిలెండి.
మళ్ళా వాక్యంలోకి వద్దాం. విశ్వాసం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఇప్పుడు ఎవరికొచ్చింది నష్టం? బుద్ధిహీనురాలైనటువంటి సుందర నారి ఎట్లా ఉంటుందంటే, పంది ముక్కుకున్నటువంటి ముక్కు పుడక. ఎవరికి కావాలా ఆ ముక్కు పుడక? పంది దగ్గరికి వెళ్ళి ఎవరు పీకించుకుంటారు? వివేకము లేనటువంటి సుందర స్త్రీ పంది ముక్కుకున్నటువంటి బంగారు కమ్మె వంటిది. ఎవరికి కావాలండి ఆ బంగారు కమ్మి? ఎక్కడ? బురదలో ఉన్నటువంటి బంగారు కమ్మి మనకు కావాలా? కోరి వెళ్ళావు కదా బురదలోకి, కోరి వెళ్ళావు కదా పంది ముక్కులోకి. ఇప్పుడు ఎందుకు పశ్చాత్తాపడడం? ఆ బురదే నీకు కావాలనుకున్నావు. పంది మెచ్చు బురద మెచ్చు పంది పన్నీరు మెచ్చున. పందికి ఏం కావాలి? ఆ బురదే కావాలి. పన్నీరు ఇచ్చిన పన్నీరు దులిపేసుకుంటుంది. ఏమిటిది వింతగా ఉంది వాసన? పంది బురదనే మెచ్చుతుందంట, పన్నీరు మెచ్చదు. కుక్క చెప్పు తినేటి కుక్కకి చెరుకు తీపి ఎరిగిన అట్లాంటిదే. అందుకని ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీ ముత్యాలు పందులు ఎదుటి పోస్తే ఎట్లా? మీ పరిశుద్ధమైన కుక్కలకి పెడితే ఎట్లా? కుక్కల్ని ఎక్కడ ఉంచాలో కుక్కల్ని అక్కడ ఉంచాలి, పందుల్ని ఎక్కడ ఉంచాలో ఆ పందుల్ని అక్కడ ఉంచాలి. పందులు ముత్యాలు పోయడం, కుక్కలు ఎదుటి పరిశుద్ధమైనవి పోయడం చేయకూడదు. చేస్తా, చెయ్యి, ఏమవుతుంది చూడు. నిలువని అమ్మేస్తారు, నిలువ దోపిడీ అంటారు కదా, నిలువని అమ్మేస్తారు. బయట వాళ్ళు కాదు, నేను ఇంట్లో వాళ్ళ సంగతి చెప్తున్నాను. బయట వాళ్ళ సంగతి నాకెందుకు? ఇంట్లో వాళ్ళే. యోసేపుని అమ్మేసింది బయట వాళ్ళ, ఇంట్లో వాళ్ళు కాదా? దేవుని వాక్యం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడు ఎన్ని మోసాల గుండా వెళ్ళినా, ఎన్ని అపార్థాల గుండా వెళ్ళినా, ఎన్ని అనర్థాల గుండా వెళ్ళినా కదలక నిలుచు సియోను కొండవలే ఉంటారంట. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని ఆయన దూతలు మీ చుట్టూ ఉంటారు. ఆయన దూతలు ఉంటే ఇంకేంటి కొదవ? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేంటి? అట్లా దేవుని దూతలు మన చుట్టూ ఉంటే మనకి ఏమి కూడా అపాయం కలగదు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచను. ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు, డయాబెటీస్, టీబీ, క్యాన్సర్ వరకు వెళ్ళొద్దులేండి. ఫీవరు, కోల్డ్, ఇవి డివైన్ ఇంటర్వెన్షన్ వల్ల వచ్చినవి కావు, చెడిపోయినటువంటి మనుషులు తెచ్చేవి కొన్ని. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఎట్లా వచ్చింది? ఊరికి ఆకాశం నుంచి వచ్చిందా? దేవుడు పంపాడా? చెడిపోయినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి మనుషులు తమ పొరుగు వారికి హాని చేయడానికి ఇట్లాంటి వలలు వేస్తారు. వలలు, దీస్ ఆర్ డిస్కరేజింగ్ ఫోర్సెస్, డెమానిక్ ఫోర్సెస్. అందువల్ల వీటన్నింటి నుంచి మనం కాపుదల కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు నామం మనం కలిగి ఉండాలి. There is power, wonder working power in the blood of the Lamb. వల్లమై ఉండు అద్భుత వల్లమై యేసువిన్ రక్తతాల్. In the blood of Jesus there is power. When we come to the cross, we have the divine grace, protection from all dark forces, from all hidden dark forces. Satan is real, extraterrestrial life is real. We have to have protection from all the demonic forces, and the sickness is inflicted by demonic forces, and that is only possible when we have the Savior. That is the purpose of the Savior. My postdoctoral supervisor says, Dr. Neil, we don't need Savior. You need not save us. Am I a savior to save anybody? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పే ఇన్వెన్షన్స్ అనమాట, ప్రపోజల్స్. ఇజ్రాయెల్కి ఈ ఇన్వెన్షన్ అయితే బాగుంటుంది కదా సార్, ఇట్లా ప్రపోజల్ రాస్తే బాగుంటుంది. డాక్టర్ నీల్, యూ నీడ్ నాట్ సేవ్ అస్. నేను సేవియర్ అని చెప్పానా? నేను సేవియర్ అని కాదుగా. ఇజ్రాయెల్కైనా అమెరికాకైనా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడు కావాలి. నన్ను త్రోసివేస్తే నాకేం నష్టం లేదు, వాళ్ళకేం నష్టం లేదు. కానీ దేవుని తోసేస్తే కదా నాకు నష్టం, ఏసైని తోసేస్తేనే కదా నాకు నష్టం. అదనమాట. వీ డోంట్ నీడ్ యూ నీడ్ నాట్ సేవ్ అస్ అని మనం ఎవరితోనే చెప్పచ్చు, యేసు ప్రభుతో చెప్పకూడదు. అది వాక్యసారం. దేవుడు వినువారిని ఆశీర్వదించును గాక. ఆమేన్.